ఎదుగుదల చూడలేక, నా ఎదుగుదల ఓర్వలేక, వీడు నిన్నగాక మొన్నొచ్చాడు, క్రిస్టియన్ లీడర్ అన్నాడు, ప్రవీణ్ పగడాల గారి విషయంలో పోరాడాడు, అంతలోకే పార్టీ అన్నాడు, పాదయాత్ర అన్నాడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ అన్నాడు భరోసా పార్టీకి, జనాల్లోకి వెళ్ళిపోయాడు, డబ్బులు లేకపోయినా జనాలు వీడి వెనకాల తిరుగుతున్నారు. సో మెనీ డౌట్స్ ఉన్నాయి అందరికీ. అయితే నన్ను అప్రిషియేట్ చేసే వాళ్ళు ఎంతరైతే ఉన్నారో, నా ఎదుగుదలని ఓర్చుకోలేక నన్ను పడగొట్టాలని, పడిపోవాలని, పాదయాత్ర ఆగిపోవాలని ప్రార్థన చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళు అంతే సరి సమానంగా ఉన్నారు. 50-50. అంటే నేను ఒక మాట చెప్తాను. మహాత్మా గాంధీ గారు మీకు తెలుసు కదా, మన జాతిపిత. మనం ఖర్చు పెట్టి నోటి మీద ఆయన ఫోటో ఉంటుంది. నచ్చినా నచ్చకపోయినా ఖర్చు పెట్టాల్సిందే. మహాత్మా గాంధీ గారు అంటే చాలామందికి నచ్చదు, చాలామందికి నచ్చుతాడు. అలా నేను చెడ్డోడు ఇప్పుడు కదా. రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు, ఆయనంటే కొంతమందికి నచ్చదు, చాలామందికి నచ్చుతాడు. కొంతమందికి నచ్చడని ఆయన చెడ్డోడు అయితే అవడు కదా. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు సర్వమానవాళి పాప విమోచన కొరకు ఆయన పరమును విడిచిపెట్టి భూమి మీదకి దిగివచ్చి నింగికి నేలకు నడుమ కలువరి శిలువలో ఆయన ప్రాణత్యాగం చేశాడు. కానీ యేసు ప్రభు చాలామందికి నచ్చడు. అలాగని ఆయన చెడ్డోడు అయిపోడు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రాజశేఖర రెడ్డి గారు, ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, పాత ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరూ చాలా చేశారు సమాజానికి. కానీ సమాజం అంతా వాళ్ళని ఇష్టపడదు. కొందరు ఇష్టపడతారు, కొందరు నచ్చరు అంటారు. ఎవరైతే నచ్చరు అంటున్నారో వాళ్ళకి నచ్చనంత మాత్రాన వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోరు. వాళ్ళు చేసిన మంచి పనులు చెడ్డవిగా మిగిలిపోవు. చరిత్రే. చేసిన మంచి ఎప్పుడు చరిత్రలో అలా నిలిచిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్పారంటే, అంత హేమహేమీలనే, అంత గొప్ప వాళ్ళనే, సమాజానికి ఎంతో చేసి ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళనే 150 మందికి నచ్చకపోతే నేను ఎవరిని? నా స్థాయి ఏంటి? నేను చాలా చిన్నవాడిని. ఐఎమ్ వెరీ వెరీ స్మాల్. నేను ఇంకా ఏం చేయలా, చరిత్ర సృష్టించలా, ఇంకా పూర్తిగా జనాల్లోకి వెళ్తున్నా. ఐ మీన్ బిగినింగ్ స్టేజ్. సో నేను అందరికీ నచ్చాలి, నన్ను అందరూ ఒప్పుకోవాలి, నన్ను అందరూ పొగిడేసేయాలి, అందరూ నన్ను నమ్మాలి అని నేను కోరుకోవటం చాలా తప్పు. అలా కోరుకుంటే నా అంత స్వార్థపరుడు భూమి మీద లేకపోవచ్చు. కాబట్టి నేను అలా కోరుకోను. మై జాబ్ ఈజ్ నాట్ టు కన్విన్స్ ద పబ్లిక్. నేను ప్రజల్ని ఒప్పించటం నా డ్యూటీ కాదు. దట్స్ నాట్ మై డ్యూటీ. నా డ్యూటీ ఏంటంటే, నా ధ్యేయం, నా లక్ష్యం, నా దీక్ష ఏదైతే ఉందో ఆ గురి మిస్ అవ్వకుండా నేను ముందుకెళ్తమే నాకు ముఖ్యం. సో ఆ పనిలో నేను వెళ్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు, ప్రమాదాలు జరుగుతుంటాయి. అవి అబద్ధమని కొంతమంది అంటారు, నిజమని కొంతమంది అంటారు. వాటి మీద కేసులు పెడతారు, ఎన్నో జరుగుతాయి. సో ఇక పాయింట్కి వస్తే నేను ఒకటి చెప్తాను. ఎవరెవరైతే అభినయ దర్శన్ జైలుకి వెళ్ళిపోయాడు, ఇక రాడు, కనీసం ఒక 10 సంవత్సరాలు జైల్లో ఉండిపోతాడు, బాగా జరిగింది, అభినయ దర్శన్ చరిత్ర ముగిసిపోయింది, రాజకీయ చరిత్ర సమాధి అయిపోయింది, అభినయ దర్శన్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని కొంతమంది జోకర్లు మాట్లాడారు. సోషల్ మీడియా జోకర్స్ కొంతమంది. ఆ కొంతమంది నేను చెప్తుంది ఏంటంటే, అరే మీకు బ్యాడ్ న్యూస్ రా, బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాను. మీరు సమాజానికి ఏం చెప్పారంటే, అభినయ దర్శన్ మీద జరిగిన దాడి అబద్ధం, ఇది అభినయ దర్శనే చేయించుకున్నాడు లేదా అతని దగ్గర ఉన్నటువంటి వాళ్ళే చేయించారు అన్నట్టుగా మీరు సృష్టించి చెప్పారు. అందువల్ల జైలుకి వెళ్ళడం చెప్పారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ క్లారిటీ ఇస్తున్నా. దీస్ ఆర్ ద కేస్ పేపర్స్. నా చేతిలో ఉంది కేస్ పేపర్స్. ఇవి ఈ కేస్ పేపర్లలో ఏముందంటే, ఇక్కడ కింద సెక్షన్స్ అన్ని మెన్షన్ చేశారు. ఈ సెక్షన్స్ అన్ని నేను చదువుతాను, మీరు వినండి. అంటే నేను నర్సీపట్నంలో నన్ను రిమాండ్ చేయటానికి, అంటే జైలుకి పంపటానికి, 15 రోజులు రిమాండ్ చేయటానికి కారణమైనటువంటి సెక్షన్స్ నేను చదువుతాను. మీకు ChatGPT ఉంటే ఈ సెక్షన్స్ కొట్టి ఒక్కొక్క సెక్షన్ టైప్ చేసి ఈ సెక్షన్ దేనికోసం వర్తిస్తుంది అని మీరు సెర్చ్ చేయండి, మీకే సమాధానం తెలుస్తుంది.
నన్ను జైలుకి పంపించినటువంటి సెక్షన్స్ నేను చదువుతా ఇప్పుడు. అంటే చాలామంది ఇప్పటి వరకు అనుకుంటుంది ఏంటంటే దాడి చేయించుకున్నాడు, అతనితో ఉన్న వాళ్ళే ఈ దాడి ప్లాన్ చేశారు, యాక్టింగ్ చేశాడు, డ్రామా ప్లే చేశాడు, అందుకే జైలుకి పంపించారు అని ఎవరెవరైతే తప్పుడు ఆరోపణలు చేసి జనాన్ని, క్రైస్తవుల్ని కన్ఫ్యూజ్ చేశారో వాళ్ళందరికీ క్లారిటీ ఇస్తున్నాను. అరే వినండిరా, చూడండిరా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. నన్ను జైలుకి పంపించటానికి అసలు దాడికి సంబంధం లేదు. దాడికి సంబంధించిన ఒక్క సెక్షన్ కూడా కేస్ పేపర్స్లో కానీ ఎఫ్ఐఆర్ కాపీలో కానీ మెన్షన్ చేయలేదు. స్పష్టమైన వివరణ. అభినయ్ దర్శన్ జైలుకి వెళ్ళటానికి దాడికి సంబంధం లేదు. దాడికి సంబంధించిన ఒక్క సెక్షన్ కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు. నేను జైలుకి వెళ్ళటానికి కారణమైన సెక్షన్లు నేను చదువుతాను, వినండి. 187 BNSS, 189 clause 3, 196 clause 2, 299, 302, 353 clause 1, 3 clause 5, 308 clause 7, 61 clause 2 ఈ సెక్షన్స్ మీద నా మీద ఎఫ్ఐఆర్ కట్టి కేసు నమోదు చేసి పోలీసు వాళ్ళు కేసు పెట్టి కేవలం నేను చదివిన ఈ సెక్షన్స్ మీద నన్ను రిమాండ్ చేసి నర్సీపట్నం సబ్ జైల్లో 8 రోజులు ఉంచడం జరిగింది. ఈ సెక్షన్లన్నీ కూడా ఏం సెక్షన్లు అంటే, అభినయ్ దర్శన్ అనే వ్యక్తి రాజకీయం అనే పేరుతో, పాదయాత్ర అన్న పేరుతో అమాయక ప్రజలైన గిరిజనుల మధ్యలోకి వచ్చి బలవంతంగా వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 5,000 రూపాయల డబ్బులు వసూలు చేశాడు. బలవంతంగా వాళ్ళ మతాల్ని మారుస్తున్నాడు. ఈ గ్రామానికి ఆ గ్రామానికి మధ్యలో మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి గ్రామాలకి చిచ్చు పెట్టి వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. తెల్ల కాగితాల మీద వాళ్ళని భయపెట్టి బెదిరించి సంతకం పెట్టించుకుంటున్నాడు. చర్చికి వస్తున్న వాళ్ళ దగ్గర 5,000 డబ్బులు ఇవ్వకపోతే క్రైస్తవ సమాజం నుంచి నేను మిమ్మల్ని బహిష్కరిస్తాను అని భయపెట్టి అమాయకపు గిరిజనులని భయభ్రాంతుల్ని చేస్తూ చాలా డ్యామేజ్ చేశాడు పాడేరు నియోజకవర్గంలో గ్రామస్తులని అంటూ పెట్టినటువంటి సెక్షన్లు ఇవన్నీ కూడా. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నా మీద పెట్టిన ఈ సెక్షన్లు ఏవైతే మతపరమైన సెక్షన్లు ఉన్నాయో అదే పాడేరు నియోజకవర్గంలో, అదే మొండిగడ్డ పంచాయతీలో, జీకే వీధి మండలం మొండిగడ్డ పంచాయతీలో 11 గ్రామాల్లో నేను తిరిగా 8 రోజులు. ఈ 11 గ్రామాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఆయన, అంటే మొండిగడ్డ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి హరిబాబు, ఇక్కడ ఉంది పేరు హరిబాబు. ఈ హరిబాబు అనే అతను దగ్గర తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్, అతను కేసు పెట్టాడట. పోలీసు వాళ్ళు ఇతన్ని సంప్రదిస్తే ఇతను పెట్టాడట. ఇవన్నీ కూడా ఈ అలిగేషన్స్ అన్నీ కూడా ఇతను చెప్పాడు. హరిబాబు అనే అతను నా మీద పెట్టినటువంటి కేసు ఇది. ఇవన్నీ కూడా అసలు పచ్చి అబద్ధాలు అంటాం కంటే కూడా ఇంక దానికంటే ఇంకేమంటారు నాకు తెలీదు. అక్కడ ప్రజలు 11 గ్రామాల ప్రజలు కనీసం ఒక్కరు కూడా దీనికి సాక్ష్యం చెప్పలేరు. ఎందుకంటే నేను చేసిన పాదయాత్రలో ఎక్కడ కూడా మతపరమైనటువంటి చర్చలు చేయలేదు. ఒక్కరి దగ్గర కూడా 50 రూపాయలు కూడా వసూలు చేయలేదు. ఎక్కడ కూడా నేను 100 రూపాయలు ఎవరికి పంచలేదు. ఎక్కడ కూడా క్రైస్తవ్యం అన్న పదాన్ని వాడలేదు. ఎక్కడా కూడా గ్రామాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించను లేదు. నేను కేవలం రాజకీయ పార్టీ భరోసా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నా పాదయాత్రలో నేను ప్రజల సమస్యలు, ప్రభుత్వం ఎలా ఉంది, ఎన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారినా ఇక్కడ ఎందుకు అభివృద్ధి లేదు, ఈ విషయాల మీదనే నేను మాట్లాడుకుంటూ వెళ్ళానని ప్రజలందరికీ తెలుసు. ఈ తప్పుడు కేసులు పెట్టి ఏం చేస్తారని మీరు కేసులు పెట్టారు, కోర్టులో నిరూపణ అవ్వాలి కదా, ఈ ఎవిడెన్స్లు చూపించాలి కదా. ఒక్కడైనా గ్రామాల నుంచి వచ్చి నిజమే సార్ మా గ్రామాల్లో అభినయ్ దర్శన్ మత ప్రచారం చేశాడు, మా దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేశాడని ఒక్కరైనా చెప్పాలి కదా. కానీ చెప్పరు. ఎందుకు చెప్పరంటే నిజం కాదు కాబట్టి. సో అభినయ్ దర్శన్ని జైలుకి పంపించడానికి పెట్టిన సెక్షన్లన్నీ అబద్ధపు సెక్షన్లు.